ఏమంటావన్నా, చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం 15 నెలల పరిపాలనలో ఉప ముఖ్యమంత్రి గారికి నిన్న ఒక చిన్న కౌంటర్ పడినట్టుగా అయింది పవన్ కళ్యాణ్ గారికి. ఏమంటున్నారు అంటే సుగాలి ప్రీతి కేసు ఏదైతే గతంలో టీడీపీ హయాంలో జరిగింది, మొదటి టీడీపీ హయాం స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సారి పరిపాలన చేపట్టాక జగన్ గారు వచ్చి ఒక 3 నెలల ముందు ఎలక్షన్స్ కుందనంగా జరిగింది. మరి ఏమంటారు దీనిపైన? ఆవిడ మరొకసారి ప్రెస్ మీట్ పెట్టింది. నా కూతురు ఇట్లా అన్యాయం అయిపోతే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం గుర్తొచ్చిందా, మరి ఇప్పుడు మాట్లాడలేదని అడుగుతున్నారు. ఏమంటారు సార్? పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కళ్ళు నమ్మిన మాట వాస్తవమే. ఆయన ఏదో చేస్తారు, మనకి న్యాయం చేస్తారు అన్నమాట. సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిగారు ఒక్కటే కాదు, మిగతా వాళ్ళ గారు వాళ్ళు కూడా నమ్మిన మాట వాస్తవం. ఇదైతే ఎవరు కాదనలేరు. అయితే సుగాలి ప్రీతి కేసు ఒక్కటే మిగతా వాళ్ళు చూస్తున్నారు కానీ ఆయన ఇచ్చిన హామీల్లో ఎన్నున్నాయి? వాలంటరీ నాశనం అయిపోయింది. ఆయన ఏమన్నాడు? అక్క చెల్లెమ్మలకి నేనున్నా అన్నగా అన్నాడు. అక్కడ ఫెయిల్ అయ్యారా? రేషన్ వాళ్ళు చెప్పా పెట్టకుండా తీశారు, వాళ్ళంతా రోడ్డును పడ్డారు. వాళ్ళు రోడ్డును పడ్డారా? వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు పడిందా? వాళ్ళ సుగాలి ప్రీతి ఒకటే కాదండి, ఆయన చెప్పిన ఏ పని కూడా కార్యాచరణలో లేదు. తల్లి గారు ఏమంటున్నారంటే పాయింట్ నెంబర్ 1, గతంలో మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీన్ని 2 లక్షల మంది ఉన్న సభా సమావేశంలో వీళ్ళు చెప్పారు కదా, జస్ట్ ఒక రాయి తగిలితే జగన్ గారు అల్లాడిపోయారు. మరి సుగాలి ప్రీతి విషయాన్ని ఎవరు పట్టించుకున్నారు? నేను దీన్ని ముందుకు తీసుకొచ్చానని ఆయన అన్నారు కదా సభలో. మరి ఇప్పుడు ఏమైపోయింది? 6-7 ఏళ్ళు గడిచిపోతుంది కేసు కూడా దగ్గర. అవును సార్, నేను అంటున్నది అదే సార్. నేను కేవలం సుగాలి ప్రీతి కేసు విషయంలో ఏంటంటే రాజకీయంగానే వాడుకున్నారు. ఈ విషయం మాత్రం తేటతెల్లం అవుతుంది. అందరికి అర్థమైన విషయం ఏంటంటే కేవలం ఇది కేసు మన జగన్ గారిని మన ఇరకాటంలో పెట్టాక మాత్రమే వాడుకుంది కానీ నిజంగా న్యాయం చేయడానికి అయితే ఈ కేసు మాత్రం ఎలాంటి పరిస్థితులు ముందుకెళ్ళట్లా. అధికారం ఆవిడ ఏం చెప్పారు అంటే గనక, నిన్న అదే విషయంలో జగన్ గారు ప్రభుత్వం వచ్చాక 5 ఎకరాల పొలం ఇచ్చారు, 5 సెంటు స్థలం ఇచ్చారు, దాంతో పాటు సచివాలయంలో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇచ్చారు. నేను వికలాంగురాలి, నాకు న్యాయం చేయకపోతే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఉండే ఎందుకు అని అడుగుతున్నారు. అవును సార్, ఆ విషయం ప్రజల్లోకి వెళ్లకుండా ఉండడానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన పని ఇది. సుగాలి ప్రీతికి అడ్డు పెట్టుకోవడం కారణం అదే, కేవలం అదే. ఆయన ఆల్రెడీ జగన్ గారు వాళ్ళకి చేసిన న్యాయం చేశారు, వాళ్ళకి పొలం ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చారు, అన్ని చేశారు. ఇది ప్రజల్లోకి వెళ్లకుండానే పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే ఇది డైవర్ట్ చేయడానికి కేవలం ఏంటంటే సుగాలి ప్రీతికి దగ్గరికి వెళ్లి వాళ్ళకి లేనిపోయి చెప్పి జగన్ గారి ప్రభుత్వాన్ని పక్కన పెట్టారు. ఇది మాత్రం జరిగింది వాస్తవం. మరి లోకేష్ గారు రెడ్ బుక్ లో అన్న ఆ నిందితుల పేర్లు ఉన్నాయా? పార్టీలు మారుతూ వస్తామంటున్నారు వాళ్ళు కూడా అని ఆవిడే చెప్తుంది. ఒకవేళ జరగకపోతే ఎటువంటి రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయని అడుగుతున్నారు. ఉన్నాయటైనా సార్? ఆయన బుక్ లో రెడ్ బుక్ లో ఒక్క వైసీపీ వాళ్ళ పేర్లు తప్ప ఎవరి పేర్లు ఉండవు. అన్యాయం చేసిన వాళ్ళు ఎవరి పేర్లు ఉండవు. ఏంటంటే కనబడేది ఏంటంటే ఈ పార్టీని ఎలా పతనం చేయాలి, ఈ పార్టీని ఎలా నాశనం చేయాలి, జగన్ గారిని ఎలా నాశనం చేయాలి, గానీ అభివృద్ధిలో ముందుకెళ్దాం, మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం, ఇలాంటి ఏమి లేవు సార్. ఎక్కడ కళ్ళ ముందు ఎక్కడ జరగట్లా. ఎప్పుడు కూడా మా నాన్నగారికి 80 ఏళ్ళు, మా బాబాయ్ గారికి 70 ఏళ్ళు, ఏ రోజు కూడా ఇంత పథకాలు ఇచ్చిన ప్రభుత్వం ఎప్పుడు లేదని మా నాన్నగారు ఇప్పటికీ చెప్తారు. మరి ఏమంటారన్నా, తల్లికి న్యాయం జరిగిద్దా? ఆవిడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. మరి ఒక పక్క చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు పోరాడలేకపోతున్నారు. కేసు నిమిత్తం సిబిఐ కూడా చెప్పింది మా దగ్గర నిధులు లేవంటాం. రెండో చూసుకున్నట్లయితే అఫిడవిట్ దాఖలు చేసింది కోర్టుకి, ముందుకెళ్లలేకపోతున్నాము అని. ఇదంత ఇంపార్టెంట్ కాదన్నట్టుగా చెప్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు చర్య తీసుకుంటారు. నిన్న మీడియా ముఖంగా ఆయన కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి సుగాలి ప్రీతి కేసు మాత్రం ముందుకెళ్దు, వాళ్ళకి న్యాయం జరగదండి. మళ్ళీ జగన్ గారు ఎప్పుడు వచ్చినా సరే ఈ కేసుని హ్యాండిల్ చేస్తేనే వాళ్ళకి ఖచ్చితమైన న్యాయం ఆ తల్లి గారికి కంపల్సరీ జరుగుద్ది. ఇది ఏపీ ప్రజలు మొత్తం మేము చూస్తాం మా కళ్ళారా. డిప్యూటీ సీఎం పదవి హోదాలో ఉన్నాను కాబట్టి ఏది పడితే అది మాట్లాడలేను. కేసు అయితే గత ప్రభుత్వ నాయకులే నీరు గార్చారంటున్నారు. ఇందులో నిజమేంత? వాళ్ళు నీరు కార్చారనే కదా ఆ తల్లిగారితో పాటు ప్రజలంతా నిన్నెందుకుంది? అధికారం ఉంది ప్రజలకి న్యాయం చేయడానికి. నువ్వు నీరు కార్చావు, సిబిఐ మా చేతిలో లేదు, మేమేం చేయలేమంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది అధికారం ఉంది ప్రతి వాళ్ళు మరి దాడులు చేయడానికి, మన కేసులు పెడతాకి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి, తీసుకెళ్ళడానికి అధికారం ఉపయోగపడుద్ది. అంటే ప్రజలకి న్యాయం చేయడానికి అధికారం ఉపయోగపడదా? నువ్వు ఏది పడితే ఏది మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్ట మాట్లాడావు నువ్వు? నేను అది చూసే కదా ఓటేసింది, ఇది చూసి కదా నీకు ఓటేసింది. జనసేన నాయకులతో ఈయన మాట్లాడుతూ ఏమంటున్నారంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీని గురించి మాట్లాడదాము, దీని గురించి తేలుద్దాము అంటున్నారు. మీ ప్రభుత్వమే కదా ఉంది, దీని గురించి తేల్చాల్సింది మీరే కదా, మళ్ళీ అసెంబ్లీలో ఏంది? అదే సార్ అంటుంది. ఇదే రాజకీయం. ఏంటంటే ఈ విషయం పక్కన పెట్టాలి, పక్కదారి పట్టించాలి అన్న ఉద్దేశంతోనే వీళ్ళు పనిచేస్తున్నారు తప్ప అక్షరం దాకా వెళ్ళడం ఏంటి సార్? అసలు మీ చేతిలో బ్రహ్మాండమైన ఇది పోస్ట్ ఉంది, మిమ్మల్ని ఎవరన్నా వద్దంటున్నారా? లేకపోతే మీరు ఎవరైనా చేతులు కీరుబొమ్మలాగా మీరు ఆడుతున్నారా ఏమన్నా? అది చూసుకోండి ముందల. మీరు మిమ్మల్ని చూస్తున్నారు ప్రజలందరూ.
ఇవాళ మిమ్మల్ని చూస్తున్నారు, మిమ్మల్ని నమ్ముకొని ఎన్నుకున్నారు ఆ పదవి మిమ్మల్ని. మీరు గిరిజన మహిళకి న్యాయం జరిగిద్దంటారా, జరగదంటారా? ఈ కేసు ఇలాగే కొనసాగుతుందా? గతంలో కూడా విజయవాడ పరివాహక ప్రాంతాల్లో ఇబ్రహీంపట్నంలో కూడా కేసు ఇప్పటికీ నడుస్తానే ఉంది. ఒక హాస్టల్లో ఒక లేడీని చంపేసినా గానీ ఇప్పటి వరకు తేలా. ఏమంటారు దాని గురించి? సార్ ఇదే కేసుల విషయంలో కదా సార్, ఆయన ఇప్పుడు ఇదే కేసుల విషయంలో కదా జగన్ గారిని ఎంత విమర్శించారు, ఏపీ ప్రజలు అంతమంది చూశారు సార్. వాళ్ళు అది నమ్మే కదా ఆయన ఇప్పుడు ఆయన గెలిపించింది, ఆ పోస్ట్ లో కూర్చోబెట్టిన దానికే కదా. ఈయన ఎక్కడా న్యాయం చేయలేకపోతున్నారు సార్, ఏ విషయంలో కూడా న్యాయం చేయలేకపోతున్నాడు. అదే అల్లాడిపోతున్నారు అందరూ, ప్రజలంతా అల్లాడిపోతున్నారు. ఏంటి ఇది అసలు అర్థం కావట్లేదని అల్లాడిపోతున్నారు. ఈయన ఎవరన్నా ఈయన్ని వద్దని చెప్తున్నారా? లేకపోతే ఈయన పోస్ట్ కి న్యాయం చేయాలనుకుంటే చాలా చేయలేకపోతున్నాడు. ఫైనల్ గా ఒకటే క్వశ్చన్, ఆ తల్లికి న్యాయం జరిగిద్దా? ఒక గిరిజన మహిళ, అందులో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఈ సుగాలి ప్రీతి కేసులో కూడా తేలిన విషయం ఏంటంటే రేప్ చేసి చంపబడినట్టే ఉంది. సో ఇప్పుడు వరకు కూడా 6-7 ఏళ్లు అయిపోతుంది. కాబట్టి ఫైనల్ గా ఈ ప్రభుత్వం చేయగలదా, లేకపోతే నీరుగా చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు జస్ట్ ఓన్లీ పదవికే వరకే ఉంటారా? సార్ నాకు తెలిసి ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదు, ఆ సుగాలి ప్రీతికి జరగదు. ఎందుకంటే జరిగేది అయితే ఆయన వచ్చినప్పుడే ఏం చెప్పాడు, ఆయన నేను ఎమ్మటినే హ్యాండిల్ చేస్తా అని చెప్పాడు. ఆయన అది ఎప్పుడో అయిపోవాల్సింది. ఇది ఇంతవరకు ఆగిందంటే నీరు కారుతుంది, ఈ ప్రభుత్వంలో నీరు కారుతుంది. ఆమెకి న్యాయం జరగదు, సమస్య లేదు అందులో. మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం వస్తే మాత్రమే జరుగుద్ది న్యాయం, ఇది మాత్రం కన్ఫర్మ్. నిన్న ప్రెస్ మీట్ లో కూడా చూడటం జరిగింది. ఈ సుగాలి ప్రీతి కేసు చాలా నుంచి నడుస్తుంది కాబట్టి కొంచెం నిధులు లేవని సిబిఐ వాళ్ళు కోర్టుకి అఫిడవిట్ ఇచ్చారు. అంత యంత్రాంగం కూడా లేదు, కేసు అంత బలమైంది కూడా కాదంటున్నారు. అప్పుడున్న వాళ్ళు చేసిన ఎవరైతే నిందితులు ఉన్నారో పార్టీలు మారుతూ వస్తున్నారు. మరి ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారి నిబద్ధతగా దాని మీద చేస్తారా? ఎవరు చేయరండి. పవన్ కళ్యాణ్ చేయడు, చంద్రబాబు చేయడు, జగన్ చేయడు, ఎవడు చేయడు. మటర్కి మటరే. ఏమన్నా ఉంటే అవకాశం తల్లిదండ్రులు కొద్దిగా మంచివాళ్ళే ఉండి సీక్రెట్ గా తీసుకెళ్ళి నరికి పారంగటమే అంతవరకే. గానీ కోర్టులో తక్కువ లేదో న్యాయం జరుగుతుంది ఏదంటే ఇంపాసిబుల్, దట్ ఈస్ ఇంపాసిబుల్. ఆవిడ అంటారు సార్, మాజీ ప్రభుత్వాలు వచ్చారు, భూములు ఇచ్చారు, స్థలం ఇచ్చారు, మాకు కొంచెం జూనియర్ గా జాబ్ కూడా ఇచ్చారంటున్నారు కదా. దాంట్లో ఏది సచివాలయాల్లో అట్లా ఏముండదండి, అంత మాయ. అంతే. ఆ పిల్లకి న్యాయం జరిగిద్ది అంటారు, చనిపోయిన పిల్లకి. ఇది ప్రజారాజ్య ప్రభుత్వం కాదు, ప్రజల కోసం కష్టపడి చేసి వాడు ఎవడలేదు. దోసుకోవడం, దండుకోవడం ప్రతివాడు, అంతే మించి ఏముండదు. అంటే సుగాలి ప్రీతి కేసును నీరు గారిపోయినట్టు అంతే. ఏదైనా నీరు గారిపోద్దండి, ఏముండదు. ఏదైనా సరే నీరు గారిపోద్ది. అడుగుతున్నారు ఆవిడ కూడా, ఒకవేళ రెడ్ బుక్ లో నిందితుల పేర్లు చేర్చారా లోకేష్ గారిని అడుగుతున్నారు కదా. రెడ్ బుక్ లేదు, పక్క బుక్ లేదు. రెడ్ బుక్ అయినా ఏ బుక్ అయినా ఒకటే. ప్రతి బుక్ రాసుకుంటే వెళ్తే ఏమవుద్ది చెప్పండి, ఏది అవ్వదు. 2019 ముందు జరిగిన కేసు కదా అది, అప్పుడు జరిగిన ఉదంతం కదా. ఏదైనా ఏమవుదండి, మామూలుగా ఒకటే మార్గం సార్. మనల్ని చంపాడు ఒకడు, మనం ఏదో రకంగా అన్ని చంపేటట్టు ఉండాలి. కానీ పోలీసు వాళ్ళు న్యాయం చేస్తారు, ప్రభుత్వం న్యాయం చేస్తే మనకేది అవుద్ది అన్నది, దట్ ఈస్ ఇంపాసిబుల్ ఈ రోజులను బట్టి. గిరిజన మహిళను గిరిజన వ్యక్తులు కదా వాళ్ళు, హ్యాండిక్యాప్డ్ అందులో. మరి అంతే. మరి హ్యాండిక్యాప్ అంటే ఇంకా జీవనం ఆమె మార్గం ఎత్తుకోవాలి. ప్రభుత్వాల మీద ఆధారపడితే ఏముండదు. గురుగా తదుపరి జనసేన ఆఫీస్ ముందు ఆమరణ నిరాహార దీక్ష దిగుతానంటున్నారు. ఇప్పుడు సభ చెప్తున్నా, నన్ను విజయవాడలో హాస్పిటల్లో చూశారుగా. ఏంటి మరి 12 లక్షలు తీసుకున్నాడు, పిల్లల్ని చంపేశాడు. ఏమంత చెప్పండి మీరు, ఆయన ఏం చేయాలి? మరి వాళ్ళని ఏం చేయాలి చెప్పు. ఏమండి ఎప్పటి నుంచో సంపాదిస్తున్నావు, ఇంకేం నీకు సంపాదన చెప్పు. నువ్వు ప్రాణాల మీద చెలగాట మాడుతున్నావు డబ్బులతో, నువ్వు తప్పు కదా. అదిగో ఎవరినైనా సరే హింసకి హింసే, న్యాయం అనేది ఉండదు, కోర్టులు అనేది ఉండదు. వీళ్ళందరూ మాయ అండి. ఈ ప్రభుత్వాలు అంత మాయ అండి. సార్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 15 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఏమేమి వస్తున్నాయి? సంక్షేమం సంబంధించి అభివృద్ధి కూడా ఎలా ఉంది? బాగానే వస్తున్నాయి సార్. ఏమేమి పొందుతున్నారు అంటే మా అమ్మగారు పెన్షన్ బాగానే వస్తుంది. తల్లికి వందనం కానివ్వండి, పిల్లలకి మనవరాలు. నాకు మా పాప పెద్దది అయిపోయింది. కొత్త రేషన్ కార్డులు స్మార్ట్ కార్డు రూపంలో ATM సైజులో ఇచ్చారు. అవి రాలేదు సార్, ఇంకా రాలా. కరెంటు బిల్లు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా? ఏం లేదండి, ఏం లేదు. పర్టికులర్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. ఏమంటున్నారు అంటే ఆయన పనితీరులు ఎలా ఉన్నాయి? బాగుంది సార్, ఆయన పర్వాలా. 15 నెలల్లో కూడా ఫస్ట్ నుంచి చెప్పినట్టుగా అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నారా? ఇల్లులో ఒకటి ఇవ్వడం లేదండి, అది 1 లక్ష రూపాయలు కట్టాం. అది ఎప్పుడు ఇస్తారో ఏంటో తెలియడం. ఆయన అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కట్టాం, ఇప్పటికి అదే ఇప్పటికి రాలేదు. టిక్కు ఇప్పటికి రాలేదు సార్, ఇబ్బంది అవుతుంది. గతంలో ఎంత సుమారు ఎన్ని నెలలు కట్టుంటారు? అది అప్పుడు కట్టాం, చంద్రబాబు నాయుడు అప్పుడు కట్టాం. ఇప్పటికి జగన్ గారు ఇస్తానన్నాడు, ఆడే ఇవ్వలేదు, ఆయన ఇవ్వాల. ఈయనేమో ఇస్తానంటున్నాడు, ఏమి ఇస్తాడో తెలియదు సార్.
అదేంటో ఎవరిస్తారో ఏంటో పేదలకు. పోయిన మొన్న డిసెంబర్ కి విడుదల అవ్వాల్సినవి ఈ సంక్షేమ పథకాలు అమలుకి బడ్జెట్ సరిపోక అన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. అవును సార్, చాలా ఇబ్బంది అవుతుంది. రెంట్ కట్టుకోలేక మధ్యధరతో చాలా ప్రాబ్లం అవుతున్నాం సార్. అదొకటి ఇస్తే బాగుంటుంది సార్. ఆయన నిన్న పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి అని చెప్పి ఒక పిల్ల చనిపోయింది ఆ మధ్య, గుర్తుందా సార్? 2019 కంటే ముందు, జగన్ హయాం కంటే ముందు. వాళ్ళు ఏమన్నారంటే దాని గురించి ఆయన ప్రస్తావించారు. సిబిఐ విచారణ జరుగుతుంది, ఆ తల్లికి న్యాయం చేస్తానంటున్నారు. ఏమంటారు దానిపైన? బాగానే ఉంటుంది సార్. అది ఆయన ఏది చేసినా బాగానే ఉంటుంది. అంటే ఆవిడ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. గతంలో మేము గుర్తొచ్చాం, ఇప్పుడు గుర్తు రావడం లేదా? లోకేష్ గారు రెడ్ బుక్ లో నిందితుల పేర్లు ఉన్నాయా అని అడుగుతున్నారు. పర్వాలేదండి, లోకేష్ గారు కూడా పర్వాలేదు. ఘటన చూసారా? అప్పుడులో కరోనా టైంలో చాలా ఇబ్బంది పడ్డాం. ఆ సిటీలో ఉండే వాళ్ళకి అందరికి ఇబ్బంది. మధ్యదారులు చాలా ప్రాబ్లం పడ్డాం సార్. తిండికి లేక, తిప్పలు లేక చాలా ప్రాబ్లం పడ్డాం. మరి పాప కేసు చూసుకుంటే, పాప విషయానికి వస్తే ఏదైతే చదువుతుందండి సార్, నేను అనేది సుగాలి ప్రీతి అని చెప్పి పాపది చూస్తే బాగుంటది సార్. అంటే ఏదైతే ఉందో ఆ విషయము తేలితే సిబిఐ కోర్టులో అది బాగానే ఉంటది సార్. ఆయన పవన్ కళ్యాణ్ చేస్తాడు, చేస్తే ఆయన పట్టుకుంటే ఏదైనా చేస్తాడు. ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాను కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. విచారణ కరెక్ట్ గా సమపాలనలో జరిగిందో లేదో చూడాలంటున్నారు. ఒకవేళ ఆ పిల్ల కేసు కనుక తేలపోతే వాళ్ళ మదర్ గారు హ్యాండిక్యాప్డ్, రేపటి నుంచి కూడా అక్కడ కూర్చుని ఎక్కడైతే జనసేన ఆఫీస్ ముందు కూర్చుని ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంట. మాట్లాడండి సార్. చూసుకుంటే ఈ 15 నెలలు కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వాలు చూస్తున్నారు కాబట్టి అప్పుడు సంక్షేమం అయితే ఇప్పుడు అభివృద్ధితో కూడిన సంక్షేమం ఎలా అనిపిస్తుంది? ఇదే బాగుంది. సో కొత్త ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవబోతున్నాయి. హోప్స్ అవుతాయని అనుకుంటున్నాను. ఈ 5 years లోపు మెటీరియలైజ్ అయితే బాగుంటుంది. అండ్ మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా బాగానే అవుతోంది, కానీ ఇంకా ఇంప్రూవ్ కావచ్చు. పర్టికులర్గా డిప్యూటీ సీఎం గారి పదవి ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు కొంచెం క్రేజ్ ఉన్న వ్యక్తి కాబట్టి గత 15 నెలలుగా ఎలా అనిపిస్తుంది? ఆయన కూడా నిబద్ధతగా ముందుకెళ్తున్నారు. డెఫినెట్గా ఆయన కూడా చాలా ఆయనకి ఇచ్చిన పోర్ట్ఫోలియోస్ అన్ని చాలా బాగా చేస్తున్నారు. అండ్ హీస్ గివింగ్ వాల్యుబుల్ సజెషన్స్ ఆల్సో టు ది చీఫ్ మినిస్టర్. నిన్న మీడియా ముఖంగా మాట్లాడారు సార్ ఆయన కూడా. సుగాలి ప్రీతి కేసు గురించి వాళ్ళ తల్లిగారు గతంలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆవిడ కూడా ఒకసారి అడగడం జరిగింది. నేను కూడా మళ్ళీ ఆమరణ నిరాహార దీక్ష తిరగాల్సి వస్తుంది అంటున్నారు. ఏమంటారు? పాప మా పిల్లలకు కూడా న్యాయం చేస్తే బాగుండేది గతంలో. డెఫినెట్గా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. సో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్ని పనులు అయిపోతాయని ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో బహుశా ఆవిడ వెయిట్ చేసి ఉంటారు. సో డెఫినెట్గా దాని మీద దృష్టి పెడతారని అనుకుంటున్నాను నేను. మాజీ ప్రభుత్వాలు కొంచెం నష్టపరిహారం కింద అది గత ప్రభుత్వంలో జరిగినప్పటికీ ఈ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక 5 ఎకరాల పొలము, 5 సెంటు స్థలము, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇచ్చారు గ్రామ సచివాలయంలో. అయితే ఈ రెడ్ బుక్ లో కూడా వాళ్ళ పేర్లు ఉన్నాయని అడుగుతున్నారు. ఏది నిందితుల పేర్లు ఏమంటారు? నిందితులు ఎవరైనా వాళ్ళని శిక్షించాల్సిందే, అందులో అనుమానం ఏం లేదు. సో అది జరుగుతుందని అనుకుంటున్నాను. అంటే ఏదైతే అఫిడవిట్ ఉందో కోర్టులో, కొంచెం మాకు స్టాఫ్ లేరు సిబిఐ వాళ్ళు అంటున్నారు, కొంచెం నిధులు తక్కువగా ఉన్నాయి, కేసు నిదానంగా వెళ్తుంది, కొంచెం టైం పడుతుంది అంటున్నారు. ఖచ్చితంగా నమ్మకం ఉందా న్యాయం జరిగింది? నమ్మకం ఉంది, కాకపోతే డిలే అవుతుందని అనుకుంటున్నాను. నిందితులు పార్టీలు మారుతున్నారు సార్ వాళ్ళు కూడా. అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ నిందితులు టీడీపీలోకి వస్తే మళ్ళీ వాళ్ళ మీద స్లోగా వెళ్తాయి కేసెస్. యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు ఐదర్ న్యూట్రల్ గా ఉండాలి, అంటే వైసీపీ వైపు ఉంటే కనుక ఫాస్ట్ గా వెళ్తుంది కేసు. ఎలా ఉండబోతుంది సార్? ఖచ్చితంగా ఈ విధానంలో పవన్ కళ్యాణ్ గారు ముందున్నారు కాబట్టి ఫస్ట్ నుంచి ఆయన కొంచెం దాని మీద ఫోకస్ చేసి కొంచెం ముందుకు తీసుకెళ్తారని అడుగుతున్నారు కదా. డెఫినెట్ గా ముందుకు తీసుకెళ్తే కనుక గుడ్ విల్ పెరుగుతుంది డెఫినెట్ గా. సో ప్రభుత్వానికి గుడ్ విల్ పెరుగుతుంది. సో ఇమ్మీడియట్ గా ఎలక్షన్స్ లేవు కాబట్టి అది మెటీరియలైజ్ ఓట్ల రూపంలో మెటీరియలైజ్ కాకపోవచ్చు, బట్ జనాలు అయితే గుర్తుపెట్టుకుంటారు డెఫినెట్ గా. ఏది ఏమైనా కానీ మరి రాష్ట్ర భవిష్యత్ 4 ఏళ్లలో ఎలా ఉంటుంది సార్? ఒక పక్క మెట్రో కారిడార్ తో సహా అనేక కొత్త భవనాలు వస్తాయి అంటున్నారు అమరావతిలో, దాంతోపాటు కంపెనీలు కూడా వస్తాయి అంటున్నారు. విశాఖ ముందు డెవలప్ అయింది అంటారు, అమరావతి రెండు ప్యారల్ గా డెవలప్ అవ్వాలి. చూడబోతుంటే విశాఖపట్నంలో ఎక్కువ కంపెనీస్ అవి రాబోతున్నాయి. ఎనీవే ఇట్ ఈస్ గుడ్. సో ఎక్కడైనా స్టేట్ డెవలప్ అవ్వాలని కోరుకోవాలి. ఇది ఒక అమరావతినే డెవలప్ అవ్వాలి లేకపోతే వైజాగ్ డెవలప్ ఇట్లా ఆలోచించడం కన్నా ఓవరాల్ గా స్టేట్ ఎక్కడెక్కడ ఎట్లాంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితులు తగ్గట్టుగా ఇప్పుడు డెవలప్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి జిల్లాలో ఉన్నాయి, సో అక్కడ చేపల రైతులు వాళ్ళు ఉంటారు, సో ఆ పరంగా డెవలప్ అవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు వైజాగ్ జిల్లాలు ప్రాంతాల్లో కూడా ఫోకస్ చేస్తున్నారు, రోడ్లు అంటున్నారు, కొంచెం అరకు అటు సైడ్ కూడా ఫోకస్ చేస్తున్నారు సార్.
కొంచెం ఈ డెవలప్మెంట్ కేంద్రాలు లేకపోతే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా పెడితే అక్కడ ఉన్న యువత కూడా నేర్చుకుంటారు. దాంతోపాటు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏదైతే ఉందో తేనె ఇవన్నీ వస్తాయి కాబట్టి అడవుల నుంచి అవి కూడా సేల్ అంటున్నారు. ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు అటే ఉంటున్నారు కదా, ఏమంటారు? అది కరెక్ట్ యాక్చువల్గా. సో వాట్ ఎవర్ అది జరుగుతున్నదంతా కరెక్టే అనుకుంటున్నాను. ఎందుకంటే సో ఇప్పుడు యూత్కి ప్రతి ఒక్కళ్ళు సాఫ్ట్వేర్ అని ప్రతి ఒక్కళ్ళు హార్డ్వేర్ సైడ్ వెళ్ళలేరు. సో వాళ్ళ స్కిల్ సెట్ తగ్గట్టుగా వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ చూపిస్తే కనుక వాళ్ళు ఆ పర్టికులర్ స్కిల్ సెట్ పరంగా వాళ్ళు రాణిస్తారు. అది డెఫినెట్గా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. కూటమి ప్రభుత్వాలు వచ్చి 15 నెలలు అవుతుంది. కొత్తగా ప్రభుత్వాలు కూడా రాష్ట్రంలో ఎలా అనిపిస్తున్నాయి? ఏమేమి సంక్షేమాలు పొందుతున్నారు? ఇంట్లో పెన్షన్ అని, గ్యాస్ సిలిండర్ డబ్బులని, లేకపోతే ఏదైనా పథకాలు వస్తున్నాయి? వస్తున్నాయి సార్, వస్తున్నాయండి. బుడమేరుని ఇంప్లిమెంట్ చేయాలి, ఇంకా చేయాల్సింది బుడమేరు. గతంలో ఏంటంటే పోయిన సంవత్సరం వరదలప్పుడు కూడా ఈ అన్ని కట్టలు పోసారు హడావుడిగా, అయితే మునిగింది. తర్వాత ఈ చర్యలు తీసుకోవడం వల్ల మొన్న వరదలకు ఏం అవ్వలేదు అంటున్నారు. అట్లే చెప్పేవాళ్ళు చెప్తానే ఉంటారండి, కానీ అభివృద్ధి చెందాలి. మరి ఏంటి, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన పనితీరులు ఎలా ఉన్నాయి? గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంకి ఈ హయాంకి ఏం డిఫరెన్స్ ఉంది? సంక్షేమాలు ఎక్కడ ఫాస్ట్? ఇద్దరికి పెద్ద ఏమి లేదు తేడా, రాజకీయంగా ఎలా ఉంది? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పర్లేదు, బాగానే ఉంది. వార్తలు చూస్తూ ఉంటారా జనరల్ గా? అంతగా లేదు, చూడను. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా 15 నెలలు అవుతుంది కాబట్టి ఆయన కూడా పర్లేదా? ఏంటంటే ఆయనకు కూడా ఈ ఏదైతే గ్రామీణ అభివృద్ధి శాఖలని ఇట్లాగా చాలా వరకు ఇచ్చారు కదా, ఆయన కూడా గ్రామాల్లో ఈ రోడ్లని, సిమెంట్ రోడ్లని, ఏదైనా డ్రైనేజీలని ఇవన్నీ చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు, పర్లేదు. ఆయన ఓకే, ఆయన అంతవరకు ఆయన ఓకే. రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? పర్లేదా? పర్వాలేదు. కరెంటు బిల్లు కొంచెం ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు, నిజమేనా? కొంచెం భారంగా ఉన్నాయి అంటున్నారు. కష్టమే సార్, కాదన్ను, కష్టమే. కానీ వాళ్ళు కూడా గ్రహించాలి కదా, గవర్నమెంట్ వాళ్ళు కూడా కాస్త తగ్గించాలి. పర్లేదా? లా అండ్ ఆర్డర్ బాగానే ఉందా? ఈ అఘాయిత్యాలు ఇవేమన్నా ఆడపిల్లల పైన ఇవన్నీ పర్లేదా? ఆడపిల్లల మీదే కాస్త చొరవ తీసుకోవాలి సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా నేను మాట్లాడారు, సుగాలి ప్రీతి అని గతంలో ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే దాని గురించి కూడా మాట్లాడారు. వాళ్ళ అమ్మగారికి న్యాయం చేస్తానంటున్నారు, చేస్తారా? చేస్తారే అని ఉంది, ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితం ఇది. ఇంకా ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతాయి. ఇది పట్టించుకుంటేనే వాళ్ళు అక్కడ బాగుపడతారు. రేపొద్దున ఎవరికి ఏ పరిస్థితి వచ్చిందో తెలియదు మనకి. ఆ రేప్ చేసిన అమ్మాయిల తల్లి కూడా మాట్లాడుతున్నారు, ఇప్పటికే చాలా టైం అయిపోయింది, కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి, 6-7 ఏళ్ళు, కొంచెం సిబిఐ కూడా ఫాస్ట్ గా చేయమంటారు. అవును, అది ఫాస్ట్ గా ఉండాలి సార్, అలాంటి చట్టాలు ఫాస్ట్ గా ఉండాలి. ఫాస్ట్ గా లేకపోతే ఎలాగా, ఇంకా అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటాయి ఇలాగా. మరి పవన్ కళ్యాణ్ గారు ముందంజలో ఉండి పోరాడతారు కాబట్టి ఆయన కొంచెం న్యాయం చేయొచ్చు ఆవిడ తల్లి గారికి కూడా. అవును, పవన్ గారు చేస్తానన్నారు, చేస్తారు కూడా అనే నమ్మకం ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.